తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముస్తాబాద్లోని శివకేశవ ఆలయంలో గ్రామ చెరువు నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి శివలింగానికి మహాజలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగం పూర్తిగా నీటితో మునిగే వరకు జలాభిషేకం కొనసాగించి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో వర్షాలు కురవాలని ప్రార్థించారు. అనంతరం సాంప్రదాయ కప్పతల్లి ఆటలు నిర్వహించి వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటల సాగు దెబ్బతింటోందని, రైతులు కష్టాలు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం మహాదేవ్. రైతు రైతు మంచిగా ఉంటేనే, నీళ్లు ఉంటేనే ఏ వ్యాపారం కానీ ఇంకేది కానీ మనం భోజనం తిండి కూడా రావాలన్నా నీళ్లు కావాలంటే వర్షాలు కురవాలి. ఆ వర్షాలు కురవాలనే కోసము మన భగవంతుని, మనం హిందూ ఆచార ప్రకారం భగవంతుని మనం ప్రార్థిస్తాము. ప్రతి దానికి మనం వ్యక్తిగతంగా కోరికలు కావచ్చు, ఇంకా ఈ వాతావరణ పరిస్థితులు కూడా మనం ఏది ఉన్నా కూడా తట్టుకుంటానికి, మన ధైర్యాన్ని ఇచ్చడానికి మనం దేవుని మనం కోరికలు కోరుతాము, దేవుని వేడుకుంటాము. అదే రకంగా ఈరోజు ముస్తాబాద్లో ప్రజలందరూ కలిసి చెరువులో నీళ్లు తీసుకుని వచ్చి లింగం మీద నీళ్లు పోసి లింగాన్ని మొత్తం కూడా నీళ్ళతో నింపి ఆ రకంగా వేడుకొని మాకు శివయ్య మాకు ఆ గంగను వదలండి, ఆ గంగ ద్వారా నీళ్లు వస్తే, వర్షాలు వస్తే వాళ్ళ రైతులు పంటలు పండుతారు. ఆ పంటలతోని వాళ్ళ రైతు కరెక్ట్ సుభిక్షంగా ఉంటే